కలికల్మషనాశాయ కామితార్థప్రదాయినే దుబ్బాకపుర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన దుబ్బాక క్షేత్రంలో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ అవతరించి ఆ స్వామిని కొలిచినటువంటి వారికి కొంగు బంగారంగా, విద్య లేని వారికి విద్య, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, సంతానాలు కానటువంటి వారి సంతానాలు, అలాగే వివాహాలు కానటువంటి వారికి కూడా వివాహ యోగ్యాలన్నీ కూడా కలిగిస్తూ ఆ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ వారికి ఆశీర్వదిస్తూ స్వామి ఇక్కడ నెలకొన్నాడు. అటువంటి ఆ యొక్క స్వామి యొక్క 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా 20వ తారీఖు రోజు నాడు సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం చేసుకొని, రక్షాబంధన కార్యక్రమం చేసుకొని, 21వ తారీఖు ఉదయం యాగశాల ప్రవేశం చేసుకొని అక్కడ ద్వాదశ కలశారాధన ఇవన్నీ కూడా చక్కగా ఆచరించి ఆ యొక్క యజ్ఞాన్ని ప్రారంభం చేసుకొని ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం ఆ రోజు ప్రారంభించుకుంటాం. 21వ తారీఖు అంటే మన దుబ్బాక క్షేత్రంలో ఈ యొక్క ముక్కోడి దేవతలందరూ కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలియజేయడం కోసమని ఆ యొక్క గరత్మంతుడికి మనం పూజ చేసి ఆ గొరడ పటాన్ని ఎగిరవేసి ఆకాశంలోకి ఆ స్వామిని పంపించి ఆ స్వామికి ఉపచారాలు చేసి పూజ చేసుకుంటాం. దాని తర్వాత సంతానము లేనటువంటి వారికి, సంతానం కలగక ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వారికి చక్కగా గరుడ ప్రసాదం అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతోంది. గత సంవత్సరం దాదాపుగా ఒక 2500 మంది జంటలు ఇక్కడికి వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. వారందరికీ కూడా చక్కగా సంతాన భాగ్యం కలిగింది. ఆ విధంగా 21వ తారీఖు ఉదయం 8:30-9 గంటలకి ఈ యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సంతానం కావాలి అనుకునేటువంటి వారు చక్కగా ఏమి పదార్థాలు స్వీకరించకుండా తినకుండా దేవాలయానికి రావాలి. తర్వాత ఆ రోజు సాయంకాలం యథావిధిగా బేరీ పూజా కార్యక్రమం, దేవతాహ్వాన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 22వ తారీఖు రోజు నాడు ఉదయం శనివారం అవుతోంది, ఉదయం సుదర్శన హోమము, దాని తర్వాత 108 మంది దంపతుల చేత వెంకటేశ్వర స్వామి యొక్క వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఆ రోజు సాయంకాలం కూడా స్వామివారి ఎదుర్కోళ్ళు ఉత్సవం, దాన్నే రాయభారం అంటారు. ఆ విధంగా ఎదుర్కోళ్ళ ఉత్సవాన్ని కూడా చక్కగా ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 23వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నాం. వివాహం కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చక్కగా వచ్చి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనవచ్చును. గత సంవత్సరం దాదాపుగా ఒక 400 మంది ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా చక్కగా వివాహ యోగ్యత కలిగింది. అందరికీ కూడా మళ్ళీ దంపతులుగా వారందరూ వచ్చి స్వామికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆ కార్యక్రమం మనకి 23వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకి స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. దాని తర్వాత వారికి కళ్యాణ ప్రసాదము, అక్షతలు, జీలకర్ర బెల్లం అనేటువంటిది ఇవ్వడం జరుగుతోంది. అలాగే 24వ తారీఖు సోమవారం మనకి సాయంకాలం వచ్చేసి 3 గంటల నుంచి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. స్వామి చక్కగా 20 దేవేరులతోటి మన యొక్క దుబ్బాక గ్రామంతా కూడా మంగళ వాయిద్యాలతోటి, మేళతాళాలతోటి, కోలాటాల నృత్యాలతోటి స్వామి మన యొక్క గ్రామమంతా కూడా తిరిగి సంచరించి మళ్ళీ రాత్రి వరకు దేవాలయానికి వేంచేస్తాడు. అలాగే మంగళవారం 25వ తారీఖు ఉదయం యాగశాలలో మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చేసుకొని కుంభ సంప్రోక్షణ చేసుకొని స్వామికి చక్కగా ఔభృత స్నానం చేయించి చక్రస్నానం అనేటువంటిది మన కోనేరులో ఏర్పాటు చేయడం జరగబోతోంది. చక్కగా అందరూ వచ్చి ఆ యొక్క సుదర్శన పెరమాలకి జరిగినటువంటి ఆ యొక్క చక్రస్నానం యొక్క తీర్థాన్ని మన యొక్క శిరస్సులో ధరించినట్టే మన యొక్క అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. తర్వాత ఆ రోజు సాయంకాలం శ్రీ పుష్పయాగం, ఒక 40 రకాల పుష్పాలతోటి స్వామికి అలంకరణ అర్చన చేసి 12 రకాల ఆరాధనలు, 12 రకాల ఉపచారాలు, 12 రకాల నివేదనలు చేసి స్వామికి కైంకర్యాన్ని జరిపిస్తూ ఉంటాం. దాని తర్వాత వేద ఆశీర్వచనము, ధ్వజ అవరోహణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. కాబట్టి భక్తులంతా కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన యొక్క దుబ్బాక క్షేత్రంలో వెలిసినటువంటి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ
అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రత్యేకంగా 21వ తారీఖు రోజు నాడు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోరుకునేటువంటి వారికి 23వ తారీఖు ఆదివారం వచ్చేసి కళ్యాణం జరగబోతోంది స్వామికి. కాబట్టి భక్తులంతా కూడా చక్కగా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.